విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరవధిక సమ్మె 14వ రోజు సందర్భంగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. క్రిస్టమస్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ పండగ చేసుకుంటే రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలు ఆకలితో నిరాహార దీక్షలు చేస్తున్నారని, పండగ పూట కూడా మమ్మల్ని మా కుటుంబాలని రోడ్డు మీద ఉంచారని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలని, లేని ఎడల రేపటి నుండి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వి లక్ష్మి, ప్రాజెక్టు అధ్యక్షులు ఎం సుభాషిణి, రాములమ్మ, సన్యాసమ్మ, సౌజన్య, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి హార హరికృష్ణవేణి, రాకోటి రాములు, ఆర్టీసీ యూనియన్ నాయకులు చంద్రయ్య వచ్చి మద్దతు తెలియజేశారు. హెల్పర్స్ కి అందరికీ సమ్మె చేసిన వాళ్ళందరూ అదే క్రిస్మస్ చేసుకునే వాళ్ళకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ రోజుకి 14 రోజులు అవుతుంది, అయినా ఇంకా సీఎం గారు స్పందించలేదు. ఏదో విషయం చెప్తారని ఇంకా ఎదురు చూస్తున్నాము. ఏదో ఒకటి చెప్పని ఎడల ఈ సమ్మెను ఇలా కొనసాగిస్తూనే ఉంటాము, తగ్గేదే లేదు. ఆయన అక్కడ క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నారు, మేము ఇక్కడ టెంటల్లో కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నాము. నిరాహార దీక్ష కూడా ఈరోజు చేపట్టాము. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కూడా మా ఆకలి బాధలు వినపడలేదు. ఆయన మొండి వైఖరేయటం మాకు అర్థం అవ్వలేదు. ఇప్పటికైనా సీఎం గారు స్పందించి వెంటనే మా డిమాండ్స్ ఒకటి కాకపోతే ఒకటైనా నెరవేరుస్తారని చూస్తున్నాము. అపోజిషన్లో వేరే వాళ్ళలాగా వాళ్ళు మమ్మల్ని చూడటం అది సభ్యత కాదు. అందుకోసం ఇకనైనా సరే మించి సీఎం గారికి మేము విన్నవించుకున్నది మా డిమాండ్స్లో మాత్రం ఇవ్వాలని కోరుతున్నాము. మీరు ఇస్తామని డిమాండే మేము అడుగుతున్నాము, వేరే వేరేగా మేము విధంగా అడగలేదు. మీరు వెంటనే స్పందించి 14 రోజులు అయింది కాబట్టి ఇంకా బాగోదు. ఊర్లోకి వెళ్ళా మీరు నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళినా సరే మీకు క్షమించరు ప్రజలు. 14 రోజులు ఎవరూ చేయరు. ఇప్పుడు రోడ్ల మీద ఉన్నాము, జీతాలు లేకుండా. అందుకు దయచేసి ఎగనైనా మించిపోయింది లేదు. ఈ రోజు ఏదో ఒకటి తీర్మానం చేసి మాకు ఇస్తారని మేము సభాముఖంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాము. అందరికీ కళ్ళు కనపడకుండా చేయడము, టెన్షన్ పెంచడము, బీపీలు పెంచుకోవడం, షుగర్లు పెంచడం, పారాలిసిస్ స్ట్రోక్లు, హార్ట్ స్ట్రోక్లు అన్నీ రావడం ఈ సెల్లోన మెసేజ్ల వల్ల. తర్వాత అంటే ఎన్నో యాప్లు పెట్టారు, 5 యాప్లు. పాలకు ఒక యాప్, మిల్క్ వైఎస్ఆర్ యాప్, తర్వాత అంటే ఫుడ్ ఇవ్వడానికి ఒక యాప్, వేస్ యాప్, రకరకాల యాప్లు పెట్టి రాత్రి 12 అవని 2 అవని 3 అవని ఎప్పుడు లేపుతారో తెలీదు. సూపర్వైజర్లు, ఆఫీసర్లు టెన్షన్తో వర్కులు చేసి అంతా ఇది అయిపోతుంది అనమాట. అందుకోసం యాప్లు కట్ చేయాలి. వెంటనే మీరు మాకు స్పందించి మాకు ఏదైనా ఫలితాన్ని ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు. మీ ద్వారా